ఇది నేను కొంతమంది చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రులు అబోవ్ 40 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళని రైల్వే స్టేషన్ లాంటి లేకపోతే వేరే ఎక్కడికి కూడా సింగిల్గా పంపించకండి. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, నేను సికింద్రాబాద్ నుంచి ఉమ్దానగర్ వెళ్తున్న సమయంలో ఒక ఆడవిడి 45 సంవత్సరాలు అట్లా ఉంటాయి. సో ఆవిడ సడన్గా ట్రైన్ కింద పడిపోయింది. వెంటనే నేనైతే చైన్ లాగేసి ఆపాను. జస్ట్ అప్పుడే కదులుతుంది ట్రైను. కదలడంలో చైన్ అయితే లాగేసాను నేను. లాగిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చూస్తున్నారు తప్ప ఎవరిని తీయట్లేదు. నేను ట్రైన్ దిగి వెనక భాగం నుంచి అయితే కిందకి వెళ్ళాను. అంతలోకి ఒక అబ్బాయి వచ్చాడు, కుర్రాడు. ఆ అబ్బాయి నేను తీసాము కింద నుంచి. అదృష్టవశాత్తు ఏంటంటే ప్రాణానికి ఎటువంటి హాని జరగలేదు. కానీ ఆవిడ రైట్ హ్యాండ్ అనేది ఇరిగిపోయింది. కట్ అవ్వలేదు కానీ ఇరిగిపోయింది ఈ గోడది తగలడం వల్ల. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరు పెద్దవాళ్ళని ఒంటరిగా పంపించొద్దు, ఓకేనా? ఇది నా రిక్వెస్ట్. అలాగే కొంతమంది ట్రైన్లు రన్నింగ్లో పరిగెడుతున్నారు, అట్లా కూడా చేయకండి. మన కోసం చాలామంది ఇంట్లో వెయిట్ చేస్తుంటారు నీ కోసం. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు జర్నీ అనేది చేయండి. అలాగే రైడింగ్స్ లైక్ బైక్ జర్నీ కూడా అలాగే చేస్తున్నారు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఒక నిమిషం స్లోగా వెళ్తే ఏమైంది? ఇది నా ఒపీనియన్, అందరికీ వర్తించదు అనుకో. కొంతమంది మాత్రం వింటారు, కొంతమంది మాత్రం వినరు. సో నేను చెప్తున్నాను ఏంటంటే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్స్. ఎందుకంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల వరకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడాలి. సో ఇది నా రిక్వెస్ట్. మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు, ఓకేనా? థ్యాంక్ యూ.